రాను రాను సమాజం నిజంగా చాలా దారుణంగా తయారవుతుంది. లగ్గాలు చేసుకోవాలంటే భయపడుతున్నారు యువకులంతా కూడా. సో మహిళలు ఎట్లా ఏ రకంగా చంపుతారో కూడా అర్థమైతలేదు పాపం. కొత్త వెరైటీగా కుక్కర్లు ఉడకబెట్టుడు, లోపల దాని ఏమంటారు ఫినాయిల్ ఎక్కించుడు, యాసిడ్ ఇంజెక్ట్ చేసుడు, కొండల మీకెళ్ళి దూసేసుడు. అసలు ఎట్లా చంపుతారు కూడా అర్థం చంపేసి బాత్రూంలో వాచిపెట్టి సిమెంట్ వేసుడు, ఇన్ని రకాలుగా చంపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా పాపం బతికి బట్ట కట్టిన ఒక భర్త గురించి తెలుసుకుందాం. ఇదేంది ఏడా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఏడా చిలుకోడుకు చెందిన గాది రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం చెందిన భవానితో 2016లో వివాహం జరిగింది. అయితే ఈ భార్య ఏం చేసింది, ప్రియుడితో చాటింగ్ చేసుకుంటా నువ్వు నా మొగని చంపుతావా లేదా, దేంతో బయటనే యాక్సిడెంట్ చేసి చంపాలి, నేను చంప కానీ యాక్సిడెంట్ చేసి చంపేయాలి, లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి ప్రియుడిని బెదిరించుడు పెట్టింది. వాడిని పైసలు కూడా తీసుకున్నట్టు నీ దగ్గర పెద్ద కథనే చూద్దాం. ఇగో యాక్సిడెంట్ చేసి నా భర్తను చంపు లేదంటే నేనే చస్తా అని చెప్పేసి ప్రియుడికి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో పంపిన మెసేజ్ చూసి షాక్ అయిన భార్య. ఇగో అమ్మ మా తల్లి మంచినే ఉన్నారు అంతా. అయ్యో పాపం భర్త అమాయకుడు, ఆయన ముఖం చూస్తేనే అమాయకుడు కనబడుతుంది. చూపెట్టు ఒకసారి, ఈయన మంచిగా చూపెట్టు పాపం ఈ భార్యను, ఆయన భార్యను. ఇగో ఈయన భర్త, ఆయన భార్య. ఇంకొకసారి ఎప్పుడో చీర కట్టుకున్నప్పుడు అన్నట్టుగా ఇగో లవర్ సైజులట, లవర్ సైజులు పేరు మంచిగుంది దీనికి. సో ఈయన లవర్ సైజులట, మంచి సంసారం నాశనం చేసుకున్నావు కదనే ఎందుకు ఇక మాటలు మనకెందుకని బూత్ మాటలు. ఇగో ఏంది ఒకసారి మొత్తం చదువుకుంటాం. సో కొరియర్ బాయ్తో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను చంపడానికి ప్లాన్ వేసి దొరికిపోయిన భార్య, బాధితుడు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇలా చాటింగ్లు కూడా బయట పెట్టినట్టు చూద్దాం. చాలా హ్యాపీ అభిలించింది అని తెలుగుదూడు మన లడ్డు, లవర్ బాయ్ లడ్డా సాయ, లవర్ సాయి. ఏం చేస్తున్నావు అసలు, వస్తా వాడు వెళ్ళాక, వాడిని యాక్సిడెంట్ చేస్తావా లేదా, అబ్బో నాన్న అంటే ముద్దు పేరు అన్నాడు, ఈయన నాన్న ఇస్తున్నాడు. వాడిని అలా అయినా చంపాలి లేకుంటే నేను చచ్చిపోతా, నా హెడ్కి బ్లడ్ వస్తుంది చేస్తారా ఏందో, ఎందుకు ఏమైందంటే నాన్న చెడ్డం ఇది పక్ష నేను ఇది చేసు ఫస్ట్ టైం అంటుండేమో ఏమో తెలుగు సల్లా కూడా. నిన్ను వాడు చూశాడా అంటే నేను చేస్తే లేకుంటే చూసిండా అని అడుగుతుంది, చూడలేదని ఏమంటున్నట్టుంది. తర్వాత ఏమంటారు, వాట్సాప్ కాల్ లిస్ట్ రాదుగా బయటకి అని చెప్పేసి ఏం అడుగుతుంది. వాడు చేసేది అన్ని ఎందుకు అడిగావు, వాడు చేశాడని ఎందుకు అడిగినావు అంటే రాదు నాన్న అంటే వాడు అంతా బయటకు వస్తుంది వెయిట్ చేయంటున్నాడు వాళ్ళ భర్త. ఈమె వాడని అంటుందంటే వాళ్ళ భర్త గురించి మొత్తం బయటకు వస్తాయి అంటుండు, బయట తీస్తా అంటున్నాను. ఈమె భయపడుతుంది, ఏమైనా బయటకు వస్తాయా అని వాడిని అడుగుతుంది. ఏం కత్తి ఏమైతే చూస్తామని వీడు అంటున్నాడు. వాడంతా బయటికి వస్తుంటూ వెయిట్ చేయి అంటున్నాడు. వాడు ఏం చేసినా మనం కలిసే ఉంటాంగా అని చెప్పి చెప్పో ఏది చాలా గాఢమైన ప్రేమనట్టుంది. ఉందాం నాన్న ఏం చేసినా మనం కలిసే ఉంటాంగా, వాడు ఏం చేస్తాడో నువ్వు బయటకైతే రా అని చెప్పి, నువ్వైతే బయటకు రా ఫస్ట్ అంటుండు. దరిద్రుడు బయటనే ఉన్నట్టుండు. అన్ని ముందు వాడిని యాక్సిడెంట్ చేస్తావా చేయవా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. ఇంకొకటి 50,000 కూడా అడుగుతున్నాడు, నాకు ఎప్పుడు కావాలి లేకుంటే నేను బన్నీ వాళ్ళ నాన్న ఫోన్ చేస్తా అంటున్నాడు. నేను రాలేవురా తెస్తారా ఈవినింగ్ కల్లా ఇస్తా అని చెప్పు, ఇద్దాం. 50,000 ఈమె దగ్గర తీసుకున్నట్టు, ఆ 50,000 అడుగుతున్నట్టు భర్త, మళ్ళీ 50,000 ఎట్టా అని అడుగుతుండు. సో ఇది ఇప్పుడే కావాలంట, నేను నాటకాలు ఆడుతున్నా అని చెప్పి అంటున్నా. నాన్న తెస్తారా, ఊతులే మాట్లాడుతున్నాడు దరిద్రుడు. సో ఇంకా నయ్యం పాపం భర్త తొందరగా పసిగట్టిండు, లేకపోతే మరి ఏడే యాక్సిడెంట్ అయిపోనో ఏం కథనో కుయ్యో మూడు రోజు చేసి ముట్టుకుని తర్వాత మనతో నేను చేస్తుండే మరి ఎట్లా. సో ఇట్లాంటి వార్త చదవాలంటే కూడా బాగా అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండు. తెలంగాణ యువకులంతా కూడా లగ్గాలు చేసుకున్నా కూడా భార్యలు ఏమైనా జర్ర అనుమానం ఉంటే అటు మరీ అనుమానాలు పెట్టుకోకూరి, అందరు కాదు అట్లా జాగ్రత్త అయితే ఉండరు. ఆ ఫోన్లు మెసేజ్లు చాటింగ్లు ఓపెన్, భార్యాభర్తలు ఓపెన్గా ఉండరు, ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉండాలి వాస్తవమే, కానీ మరి ఇట్లాంటి పరిస్థితుల దాకా అయితే తెచ్చుకోకూరి. మంచిగా ఉండి కలిసిమెలిసి ఉండాలి. ఇటువంటి పరిస్థితులకు ఇట్లాంటి చిల్లర ఆలోచన అయితే చేయొద్దని తెలంగాణ యువతకు సూచన.